హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవంతి లాగ్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మార్నింగ్ తీసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి. మార్నింగ్ నుంచి నాకు కుదరలేదు, డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది ఇంట్లో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత. ఈరోజైతే నేను చెట్లు నీళ్లు పోయడానికి మిద్ది మీదకి వెళ్ళానండి. మిద్ది మీద చూస్తున్నారు కదా, ట్యాంకీ ఉంది. ట్యాంకీ మూత తీసి వాటర్ తోడుకొని పోయడానికి కొంచెం అది ఎందుకు టైట్గా ఉందండి, చూపించాలి. రోజు కింద నుంచి వాటర్ తీసుకెళ్ళి చెట్లకు పోయాలంటే కష్టంగా ఉంది. అందుకే 4 రోజులకు ఒకసారి నీళ్లు పోస్తున్నానండి. ఈరోజు అయితే 4 రోజులైంది కదా, చెట్లకు నీళ్ళు పోస్తూ ఉంటే 2 బకెట్లు తీసుకొచ్చాను. నేను ఒక బకెట్ తీసుకురావడమే వీడియో తీశాను. తీసుకొచ్చి పోస్తూ ఉంటే మనకి దాహం ఎలా అయితే వేస్తుందో చెట్లకు కూడా అలాగే ఉంటుంది కదా. మనం ఏం ఎరువులు ఏమి వేయకుండానే చెట్లు అయితే పూలు పోస్తూ ఉన్నాయి. నాకైతే తోట పని చేసుకోవాలని, తోటలాగా చెట్లు లేదు కాయలు ఉండేవి పెంచాలని చాలా ఇష్టం అండి. నాకు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేవి, ఇంటి చుట్టూరు పూల చెట్లు ఉంటాయి, ఇష్టం అండి నాకు. కానీ ఇన్ని రోజుల నుంచి కింద చెట్లు వేయడానికి కుదరలేక పైన ఇప్పుడు వేస్తే కొంచెం అవి పర్లేదు, చెట్లు వస్తున్నాయి. అదంతా అయిపోయిన తర్వాత కింద ఒకసారి మేము దొడ్డి తట్టు నారు వేసాము. టమోటా కాయలు వేస్తే నారు వచ్చిందని చెప్పాను కదా వీడియోలో. అవైతే కొంచెం పెద్ద అయ్యాయి. ఇంతకుముందు వేసిన చెట్లు అయితే 2 టమోటా మొక్కలు తీసుకొచ్చేస్తే అవి కొంచెం పెద్ద అయ్యాయి. అందుకే ఈ తొట్లు కాదులేండి, డబ్బాల్లో ఎరువు, కంపోస్ట్ ఎరువు, మట్టి ఇవన్నీ కలిపి పోసి ఉంచాను. నేను చెట్లకు వాటర్ పోసేటప్పుడల్లా ఆ డబ్బాల్లో కూడా వాటర్ పోస్తూ ఉంటానండి. ఈరోజు ఆ మొక్కలన్నీ టమోటా మొక్కలు తీసుకొచ్చి ఆ డబ్బాల్లో వేయాలని ఇంకా అంతా తోడుతూ ఉన్నాను. మార్నింగ్ నేను డబ్బులుంటే ఒకేలా, డబ్బులు లేకపోతే ఒకలా అనే వీడియోకి అయితే చాలా రెస్పాన్స్ వస్తుందండి. ఎందుకంటే మనం ఎప్పుడూ ఒకేలాగా ఉండాలండి. మన దైనందిన జీవితంలో లైఫ్ ఒడిదుడుకుల జీవితాల్లో ఒకసారి ఉన్నట్లుగా ఒకసారి ఉండదు. నేనైతే ఇలాంటివన్నీ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాను కాబట్టే నేను మీకు చెప్తున్నానండి. అంతేగాని ఎవరిని ఉద్దేశించి చెప్పనండి. అందరం కూడా ఆర్థిక పరిస్థితుల్లో నుంచి ఇబ్బందులు పడి కొంచెంగా చిన్నగా ఒక్కొక్క మెట్టెక్కి పైకి వచ్చే వాళ్ళమే. కానీ ఒక్కసారిగా మన మధ్యతరగతి ఫ్యామిలీస్ అనేవి ఒక్కసారిగా మనకి సంపాదించి అయితే ఉండవు కదండి. నేను ఏ విధంగా ఫేస్ చేశానో నా వీడియోస్లో కూడా నేను అదే మాట్లాడుతూ ఉంటాను. నా వీడియో మార్నింగ్ అయితే పెట్టిన వీడియోకి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడు ఒకేలా ఉండాలి, లేనప్పుడు ఒకేలా ఉండాలి. కొంచెం మనీ ఉన్నప్పుడు ఏమన్నా కొనుక్కోవడానికో మన ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంచెం రిలీఫ్గా ఉంటుందే తప్ప దాన్ని మనం ఎక్కువగా చూయించుకోకూడదని నేను అనుకుంటానండి. పెద్దోళ్ళు ఒక సామెత కూడా అంటారు, అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏది లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని. అది ఏది లేనప్పుడైనా అన్నీ ఉన్నప్పుడైనా ఒకేలాగా లైఫ్ని మనం లీడ్ చేసుకుంటూ ఉంటే మన లైఫ్లో కలత లేదు అనుకోవడం లేకుండా ఒకే సాఫీగా సాగిపోతుందండి. నేను కొంచెం ఆ చెట్లు పని అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే తూర్పున సూర్యుడు ఉదయిస్తూ ఆ చెట్ల మధ్యలో నుంచి కనిపిస్తూ అక్కడంతా ఎర్రపొద్దులాగా వచ్చి బాగుండేసరికి నేను కొంచెంసేపు అక్కడ నిలబడి వీడియోస్ తీసుకున్నానండి. నాకున్న చిన్న ప్రపంచం అండి ఇది. ఈ చిన్న ప్రపంచంలో నా ఇంటి చుట్టూ పరిసరాల్లో మాత్రం, నా వంటగదిలో, నా కిచెన్ అంతా ఒకటే కదండి, నా ఇంటి చుట్టూ పరిసరాల ప్రాంతాల్లోనే వీడియోస్ తీసుకుంటూ పోస్ట్ చేస్తున్నానండి. నా వీడియో మీద నచ్చితే మాత్రం లైక్ చేయండి.